రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 18న నిర్వహించే కేబినెట్ భేటీలో వివిధ బిల్లుల ఆమోదంపై చర్చించారు. అలాగే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని నేతలతో ఆయన ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 18న నిర్వహించే కేబినెట్ భేటీలో వివిధ బిల్లుల ఆమోదంపై చర్చించారు. అలాగే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని నేతలతో ఆయన ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 18న నిర్వహించే కేబినెట్ భేటీలో వివిధ బిల్లుల ఆమోదంపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా అసెంబ్లీలో లేవనెత్తవలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతోనూ అదేవిధంగా ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఈ టెలికాన్ఫరెన్స్ లో అసెంబ్లీలో ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా వాళ్ళు దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 18న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చించాల్సినటువంటి కీలక అంశాలు అయితే చర్చ నుంచి బయటకు వెళ్లకుండా ఉండేదానికి, అదేవిధంగా ప్రతిపక్షం ఎంతవరకు వస్తుంది అనే దాని మీద అసెంబ్లీకి వస్తుంది అనే నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో కూడా అయితే ప్రతిపక్షము మిత్రపక్షము అంటే అధికార పక్షం కూడా రెండు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్లే అయ్యుండి కూడా అసెంబ్లీ నిర్వహిస్తున్న నేపథ్యం కూడా గత కొద్ది కాలంగా అసెంబ్లీ సమావేశాల్లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 18న అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగించిన అవకాశం ఉంది. అయితే 18న కేబినెట్ లో డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లపై సభ తీర్మానం లేదా బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత 17న డిఎస్సి ఎల్నివో ప్రభావం వ్యవసాయ రంగాలపై చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున డిఎస్సికి సంబంధించినటువంటి వినిపిస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో దాని మీద పూర్తిగా ప్రజలకి వైసీపీ ప్రజలకి ఇక్కడ అన్యాయం అంటే డిఎస్సిలో అవినీతి జరిగిందని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తుండగా సరే దీనికి సంబంధించి అసెంబ్లీ వేదికగా కూడా ప్రభుత్వం దాని మీద స్పందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎల్నివో ప్రభావం ఏదైతే ఉందో ఎల్నివో ప్రభావంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో వర్ష ప్రభావం కూడా చూస్తున్న నేపథ్యం ఉంది. దానికి సంబంధించి వ్యవసాయ రంగాలపై చర్చ జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఎల్నివోతో వర్షభావం, తాగునీటి కొరతపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఎల్నివో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలపై పూర్తిగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. అంటే రానున్న రోజుల్లో ఎల్నివో ప్రభావంతో కనుక పూర్తి స్థాయిలో ఇప్పటికే పంటలకు సరైన నీరు లేదు, బోర్ల కింద చాలా వరకు వ్యవసాయం సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ చెదురు ముదురు పడినటువంటి వర్షాల నేపథ్యంలో కూడా కొంతవరకు కూడా కాలువల ద్వారా కొంత నీరు అందించిన నేపథ్యం ఉంది. అయితే ఈ నీరు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగాలు అంటే ఇటు తాగునీరుకు మాత్రమే పూర్తిగా ఈ నీరుని ఉపయోగించేటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా సాగునీటికి కూడా సాగునీరుని ఈ సంవత్సరం
ఎల్నినో ప్రభావంతో పెద్ద ఎత్తున నీరుని అందించలేమని చెప్పని కూడా వ్యవసాయ రంగాలకు ఇప్పటికే మంత్రులు చెప్పడం జరిగింది. అయితే వ్యవసాయదార పంటలు అంటే వర్షధార పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మొగ్గు చూపాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు అనే సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో దీని మీద మరొకసారి చర్చించే అవకాశం కనిపిస్తుంది. తర్వాత శాంతి భద్రతల నిర్వహణలో కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. చివరికి రోజైనటువంటి 4వ రోజు మాత్రం 6 పథకాలు సూపర్ 6 లో అమలు పెట్టినటువంటి 6 పథకాల అమలు పెట్టుబడులపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. అయితే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అయితే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సామాజిక వర్గాలుగా అటు అంటే రాయలసీమకు చెందినటువంటి ఒక బీసీ నేతకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించేటువంటి ఆలోచన చేస్తుండగా మరొక ఎమ్మెల్సీ స్థానాన్ని ఎప్పటి నుంచో పార్టీతో పాటు ఉంటూ పార్టీకి పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నట్టుగా కాకుండా పార్టీ కష్టకాలంలో కూడా నిలబడుతున్నటువంటి వ్యక్తి వర్ల రామయ్య అని చెప్పని కూడా ఇప్పుడే పార్టీ టీడీపీ నేతల్లో ఎప్పుడు చర్చ నడుస్తుంటది. ఆ నేపథ్యంలోనే ఒక ఎస్సీ సమాజానికి చెందినటువంటి నేత అధికాండ సీనియర్ నాయకుడు పార్టీకి ఇప్పుడు అండదండగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి వర్ల రామయ్య కూడా ఈసారి ఈ అవకాశం అంటే ఎమ్మెల్సీ గవర్నర్ కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించే అవకాశం ఉంది. దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం అనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లో 4 రోజులు నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.